వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. రాచకొండ కమిషనరేట్లో పోలీస్ సిబ్బందికి సాంత్వన చేకూర్చే నిర్ణయం ఇది. కమిషనరేట్లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పింఛన్తో పాటు ఇతర ప్రయోజనాలన్నీ అదే రోజు అందేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అదనపు డీసీపీ, అకౌంట్స్ అధికారులు, ఇతర పోలీస్ అధికారులతో కూడిన పెన్షన్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ప్రతి నెల 3వ శనివారం ఈ డెస్క్లోని సభ్యులంతా సమావేశం అవుతారు. రాబోయే 6 నెలల కాలంలో పదవీ విరమణ పొందే ఉద్యోగులను పిలిచి వారి సర్వీస్ రికార్డుల్లో ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తారు. ఉద్యోగి సర్వీస్ కాలంలో వార్షిక ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, పదోన్నతి వివరాలు, పీఆర్సీ ఫిక్సేషన్ తదితర వివరాలన్నీ సర్వీస్ బుక్లో నమోదు చేయిస్తారు. వాటిలో ఏవైనా తప్పొప్పులుంటే సరిచేయిస్తారు. పెన్షన్ కోసం ఉద్యోగి సమర్పించాల్సిన పత్రాలతో పాటు ఇతర వివరాలతో కూడిన సరిచూసుకోవాల్సిన జాబితాను అందజేస్తారు. అలా వారి పెన్షన్ పత్రాలని సకాలంలో పూర్తి చేయించి పదవీ విరమణ పొందిన రోజే ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రత్యేక చరవాణి నెంబర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి సైబరాబాద్లో అప్పటి కమిషనర్ సివి ఆనంద్ ఇదే తరహా సేవల్ని ప్రారంభించారు. పదవీ విరమణ రోజే ఉద్యోగికి అన్ని ప్రయోజనాలకు సంబంధించిన చెక్కును అందజేసేలా ప్రణాళిక రూపొందించారు. కమిషనర్ మొదటి సమావేశం పెన్షన్ డెస్క్ ఏర్పాటులో భాగంగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదివారం మొదటి సమావేశం నిర్వహించారు. వచ్చే 6 నెలల కాలంలో పదవీ విరమణ పొందనున్న 29 మంది ఉద్యోగులతో చర్చించారు. డెస్క్ ఏర్పాటుకు రూపకల్పన చేసి కమిషనర్ మహేష్ భగవత్, సంయుక్త కమిషనర్ సుధీర్ బాబుకు పోలీస్ అధికారుల సంఘం భద్రారెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏసీపీ శిల్పవల్లి, సంఘం సభ్యులు కృష్ణారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.